మేము ఇక్కడ వైజాగ్ లో 2014 నుంచి స్టార్ట్ చేసామండి. 2 years బిఫోర్ నుంచి ఎగ్జిబిషన్స్ చేయడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ టైం హోటల్లో చేసినప్పుడు చాలా మంచి పేరు వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది. చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ మాది నేటివ్ ప్లేస్ రాజమండ్రి కాబట్టి రాజమండ్రి వెళ్ళిపోవడం జరిగేది. నాకు కాల్స్ విపరీతంగా వచ్చేవి, మీ స్టాక్ చాలా బాగుంది, మీ స్టాక్ చూద్దాం అనుకుంటున్నామని. ఈ కాల్స్ రావడం వల్ల నేను ఎలాగైనా సరే మళ్ళీ ఆ కస్టమర్ బేస్ లూజ్ అవ్వకూడదని చిన్న ఆఫీస్ స్పేస్ కింద తీసుకుని జస్ట్ 4 to 5 members కూర్చునేలా ఉండేది. ఆ డిమాండ్ బాగుంది, నేను ఇక్కడ షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బేస్మెంట్ లో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఈ జ్యోతి బుక్ డిపో బిల్డింగ్, దీని ఒక డూప్లెక్స్ షోరూమ్ లాగా తయారు చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇది చూసారంటే ఇది ప్యూర్ టెంపుల్ జ్యువెలరీ, కంప్లీట్ నక్షీ వర్క్ ఉంటుంది ఇందులో. సో చాలా మంది అడుగుతారు ఏంటంటే మీ టెంపుల్ జ్యువెలరీలో కొంచెం కాస్ట్ ఎక్కువ అంటుంటారు. ఒక్కొక్కరు మినిమం మార్జిన్ తోటే చేస్తాం బిజినెస్. దీనికి డిఫరెన్స్ అంటే లైట్ వెయిట్ లో చాలా డీటెయిలింగ్ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి ఫేస్ గానీ, చేతులు గానీ, లోటస్ గానీ పీస్ చూడగానే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. అది చూసారు, ఇది తక్కువ వేస్టేజ్ తోటి వస్తుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ప్యూర్లీ హ్యాండ్ మేడ్. ఇది 80% మీకు అచ్చుతో తయారు చేస్తారు అనమాట. ఒక 20% హ్యాండ్ మేడ్ ఉంటుంది ఇందులో. దీనికి ఒక 50% వేస్టేజ్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్యూర్లీ ఇది హ్యాండ్ మేడ్ అవడం వల్ల, ఇది ప్యూర్లీ అచ్చు ద్వారా చేయడం వల్ల దీంట్లో పెద్ద టైం టేకింగ్ ఉండదు, వర్క్మెన్షిప్ ఉండదు, స్కిల్ ఉండదు. ఇందులో కంప్లీట్ గా స్కిల్, కంప్లీట్ గా వర్క్మెన్షిప్ ఓరియంటెడ్ అండ్ డిజైనర్. రెండు టెంపుల్ జ్యువెలరీలా చూడడానికి మాత్రం టెంపుల్ జ్యువెలరీలా కనబడుతుంది, కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇందులో వర్క్మెన్షిప్ లో కానీ, డీటెయిలింగ్ లో కానీ.